నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. యూరియా సరఫరాలో నిర్లక్ష్యం, సిపిఐఎం ఆధ్వర్యంలో రైతుల ఆందోళన. వేములవాడ అర్బన్ కేజీబీవీను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. వేములవాడలో పలు కుల సంఘాల భవనాల నిర్మాణానికి ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడలో పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం. బోయినపల్లి మండలంలో భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ. యూరియా సరఫరాలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ కొండ్రోపేట మండలం సుద్దాల గ్రామంలో రైతులు సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సుద్దాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంలో వారం రోజులుగా 270 యూరియా బస్తాలు నిల్వ ఉండి కూడా వాటిని రైతులకు పంపిణీ చేయకుండా అధికారులు, సొసైటీ ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎర్రవెల్లి నాగరాజు మాట్లాడుతూ రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదాంలో ఉన్న బస్తాలను వెంటనే రైతులకు సరఫరా చేయాలి. లేని పక్షంలో సొసైటీ తాళాలు పగలగొట్టి రైతులకు నేరుగా అందజేస్తామని హెచ్చరించారు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు సరిపడా యూరియా లభించకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై నిర్లక్ష్య వైఖరిని సిపిఐఎం పార్టీ ఖండిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమ నాయకులు మాసం సురేష్, రైతులు అనుముల లచ్చయ్య, వీరయ్య, భద్రయ్య, రాములు, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. సొసైటీలో 270 యూరియా బస్తాలు ఉన్నాయి. 270 మంది ఎకరాలకు 270 మంది రైతులకు అందజేయగా ఇక్కడ మాత్రం అందజేస్తలేదు. ఒక 10 రోజులు గడుస్తుంది. ఇక్కడ నిల్వ కట్టిర్రు. ఒక పక్కనేమో ఆందోళన రైతులు వచ్చే క్రమం అనేది, దిగుబడి అనేది వస్తుంది. కాబట్టి వెంటనే ఈ నిర్లక్ష్యాన్ని, వైఖరిని మేము పూర్తిగా ఖండిస్తూ వెంటనే ఈరోజు మీరు మాత్రం కూడా ఇవాళ రేపు 2 రోజులు టైం ఇస్తున్నాం రైతులందరికీ కూడా. సిపిఎం పార్టీగా నిర్లక్ష్యం వహిస్తే రేపు మాత్రం కూడా ఈరోజు మొత్తం కూడా ఇది తాళాలు మొత్తం మేమే తీసి బద్దలు కొట్టి రైతులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంచే క్రమము ఏర్పాటు చేస్తామని సందర్భంగా సొసైటీ అధికారులకు, ప్రభుత్వానికి ఈ సందర్భంగా అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఎర్రవెల్లి నాగరాజు, మాజీ ఉప సర్పంచ్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. రాజన్న సిరిసిల్ల సుద్దాల గ్రామంలో గత వారం రోజుల నుండి యూరియా నిల్వ ఉన్నాయి. ఆ నిల్వ ఉన్న యూరియాను రైతులకు పంచడంలో ఇక్కడ ఉన్న సొసైటీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు విఫలమయ్యారు. కాబట్టి ఈ పంచని ఎడల మా సిపిఎం పార్టీ తరఫున మేము దాని తాళాలు తీసైనా కానీ రైతులను తీసుకొచ్చి ఆ యూరియాను మొత్తం నిల్వ ఉన్న యూరియాను రైతులకు పంచే ఏర్పాటు చేస్తాం. లేని పక్షంలో కలెక్టర్ గారికి కానీ లేకపోతే ఇంకా మీది అధికారులకు మేము దీనిపై చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీ తరఫున. విద్యార్థులకు ప్రస్తుత ఆధునిక ఏఐ టూల్స్ పై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ అర్బన్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీలో గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని వంటగది, స్టోర్ రూమ్, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉంచిన ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజు అందిస్తున్న భోజన స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాల చుట్టూ అపరిశుభ్రత, రహదారి, విద్యాలయం భవనానికి ప్రహరీ లేనట్లు గమనించారు. విద్యాలయం ఆవరణను శుభ్రం చేయాలని వేములవాడ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. రోడ్డు, ప్రహరీ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పలు కుల సంఘాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన ప్రొసీడింగ్స్ పత్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంఘాల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి కులానికి తమకంటూ ఒక సంఘ భవనం ఉండాలని, అది కేవలం గోడల సముదాయం కాకుండా సాంస్కృతిక, సామాజిక వేదికగా నిలవాలని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని, వేములవాడలో మంజూరైన సంఘ భవనాలు పూర్తయితే ప్రతి సంఘానికి ఒక సాంస్కృతిక వేదిక లభిస్తుందని, ఇది సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. నమస్కారాలు. పేరున మొదలెట్టు తొందరగా. ఓకే.
గౌరవ అధ్యక్షుడు అర్చన గారికి మరియు ఉన్న పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మాకు థ్యాంక్ యూ. ఇప్పుడు మరి పాల్గొనాలి దయచేసి అందరూ పెద్ద పేరు పేరు మరి మీరు పెద్ద మనిషి అందరూ అనుకొని ఫంక్షన్ హాలా లేకుంటే మీరు ఒక భవనమా అది మనం తొందరగా పూర్తి చేసుకుంటే మరి ఇంకా కావాల్సిన నిధులు కూడా వారిని మనం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ తక్కువ సమస్యలు కూడా తొందరగా తీసుకొని మరి ఈ బాలనగర్ ఇంకా సస్యసేవలు చేసుకోవాలని చెప్పి ఇదందరికీ ఆ కోరిక, మరి అందరి కోరికతో పాటు ఈ యొక్క సమస్యలు తీర్చుకోవడానికి బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వారికి వెన్నంటి ఉండి ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల గొప్ప రాష్ట్రంగా మార్చినటువంటి వాళ్ళే మళ్ళీ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆశాస్పదంగా కూడా కనిపించేటువంటి సందర్భం. హైదరాబాద్ నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీళ్లు తీసుకుపోయేటువంటి కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తుంటే కాళేశ్వరం పోలిందంటారు కదా, మరి ఈ నీళ్లు కాళేశ్వరం కదా అనే మాట ప్రజలు ఇంకా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. హైదరాబాద్ కు తీసుకువెళ్లే నీళ్లే కానీ, ఎంఎండికి వచ్చిన నీళ్లే కానీ, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినప్పుడు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కూలింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వేడిగడ్డ అన్నారం సుందర దగ్గర చుట్టూ రాజధాని మన కలిసి మోడీ ఫోటో పెట్టారు. రాజకీయాలు ఓర్వలేక వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 5 లక్షలు ఏదైతే ఇల్లు కట్టుకుంటూ ఇస్తున్నాం కదా, దేశంలో ఏ రాష్ట్రంలో 5 లక్షలు ఇస్తారు, కేవలం తెలంగాణలో 5 లక్షలు ఇస్తారు. కేవలం 3,000 ఇస్తున్నారు మన ఇక్కడ కూడా వారణాసిలో కొన్ని నిర్మాణాలు ఇంకొక కొన్ని గవర్నమెంట్లు కూడా సిద్ధం చెప్పిన మళ్ళీ సెకండ్ కోర్టు రాగానే ఇచ్చేటువంటి ఏర్పడలేదు. అంటే అనేక కార్యక్రమాలు, అటు ఇంధనం నీళ్లు, సన్న బియ్యం, అదేవిధంగా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు. ఈ మధ్య ఒకరిద్దరు తట్టని మట్టి కూడా తీసుకెళ్ళి ప్రభుత్వం కేసు ఏం చేసిందని చెప్పిన వాళ్ళకి సమాధానం నిలిచిన రోడ్డు వేయడం అయిందా, ఆ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం నిధులు వెచ్చించలేదు, పనులు మొదలైతూనే లేవు. డ్రైనేజ్ నిర్మాణాలు, సీసీ రోడ్డు నిర్మాణాలు, ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటాయి. వేల పట్టణంలో 43 కుల సంఘాలకు 2,52,00,000 రూపాయలు ఇచ్చింది. ఎప్పుడైనా చరిత్రలో చూసారా? వేములలో ఆలోచన చేసినా మా కులానికి ప్రభుత్వంలో డబ్బులు వేసిన ఆలోచన వచ్చిందా? మీరు అడిగేగా ఒక 5 లక్షలు ఎందుకు? వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 15న జరిగే భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవాపక్షం కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ సూచించిన విధంగా మోదీ పుట్టినరోజు ఉత్సవాలను 15 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక పోటీలు, సామాజిక సేవా కార్యక్రమాలతో మోదీ పుట్టినరోజు ఉత్సవాలు విశేషంగా జరగనున్నాయని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎర్ర మహేష్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు దిక్సూచిగా పాలన కొనసాగిస్తున్న మోదీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, చిత్రలేఖనం పోటీలు, 2K రన్, ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల పేరుతో మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించి భారీ ఎత్తున సంబరాలు జరపాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ కమిటీ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు మరియు పలువురు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు తీసుకున్నటువంటి కార్యక్రమం సేవాపక్షం కార్యక్రమం. ఆ కార్యక్రమ సమావేశ సభాధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ గారికి, అలాగే రాష్ట్ర నాయకులు, మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క సేవాపక్షం కార్యక్రమాన్ని మరి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే కొనసాగిస్తూ ఉన్నామో ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేసుకొని రక్తదాన శిబిరమైన, ఆత్మనిర్భర భారత్ అయినా, బూత్ స్థాయిలో మొక్కలు నాటడం, దివ్యాంగులను సన్మానం చేసుకోవడం,
పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విరూపన్ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా సన్మానం పార్టీ వైపు నుంచి చేస్తూనే మరి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు మేమున్నామన్నటువంటి భరోసానిస్తూ ఆ యొక్క ప్రతి అంశం పట్ల అంకితభావంతో పోరాటం చేయాలని చెప్పేసి మరి మా నాయకులకు కార్యకర్తలందరూ కూడా నిర్దేశించడం జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మరి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను ప్రజలకు ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ విషయంలో మాట తప్పినటువంటి ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పండి. ఈ దేశం కొరకు, ధర్మం కొరకు 140 కోట్ల ప్రజా సంక్షేమ అభివృద్ధి కొరకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో సుభిక్షంగా తీసుకెళ్తా ఉన్నామో ఒకసారి ఆలోచించి మరి భారతీయ జనతా పార్టీ వైపు ఓట్లేసి మా అందరూ కూడా అవకాశం కల్పించి మీ అందరికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించవలసిందిగా మరి ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకి అలాగే వేములవాడ పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని మరి మన దేశ ప్రధాని నవయువ శివాజీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి కార్యక్రమాల నిర్వహణ గురించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని సేవాపక్షం 2025 ద్వారా కార్యక్రమాలు ఎలా నిర్వహించుకోవాలనుకోవడం తీర్మానం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 17వ తారీఖు మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, అలాగే 2 కిలోమీటర్ల రన్ వాక్ మరియు ఇతరత్ర కార్యక్రమాలు, చిత్రలేఖనం పోటీలు, 2వ తారీఖు గాంధీ జయంతి గారి ఉత్సవాలను ఘనంగా చేసుకోవడం గురించి కూడా అందరం చర్చించుకొని తీర్మానించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎర్ర మహేష్ గారు మాట్లాడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 15వ తేదీన జరగనున్న భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. బోయినపల్లి మండల కేంద్రంలో మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు ట్రేడ్ యూనియన్ తరపున కార్మికులకు పిలుపునిస్తూ జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఆర్ఎంపీ భవనంలో మహాసభలు జరగనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు భవన నిర్మాణ రంగం జిల్లా సహాయ కార్యదర్శి గురిజాల శ్రీధర్, బోయినపల్లి భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షుడు ఎడపల్లి బాబు, కార్యదర్శి బొజ్జా సీను, రాజలింగం, బూరుగుపల్లి రవి, లచ్చయ్య, రాజనరసింహులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల మహాసభ జరుపుకుంటాం కాబట్టి ప్రతి 3 నెలలకోసారి అదే సందర్భంలో ఈ నెల 15వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ ఆపోజిట్ వాగోటు సమీపాన ఆర్ఎంపీ భవన్లో మహాసభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి మహాసభ రాబోయే రోజుల్లో ఈ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేయడానికి ఈ మహాసభలు తోడ్పాటును అందిస్తుంది. కాబట్టి మరి మధ్యకాలంలో చూసుకుంటే కార్మిక సంఘాల పోరాటం ఓ భవన నిర్మాణ కార్మికుడా మేలుకో, ఇప్పటికైనా మరి రాబోయే రోజుల్లో మరి భవన నిర్మాణ కార్మికులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రైవేట్ చేతులకు పోతే మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం తీవ్రంగా నష్టపోయి భవన నిర్మాణ కార్మికులే. కాబట్టి ఆ దిశగా రాబోయే రోజుల్లో కూడా ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా పోరాటాలు చేసే అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ పోరాటాల వేదిక గురించే ఇప్పుడు మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ మహాసభలను ఉద్దేశించి రేపు 15వ తారీఖు అనగా సోమవారం నాడు ఉదయం 11 గంటల వరకు ఆర్ఎంపీ భవన్ వాగొట్టు సమీపాన కొత్త బస్టాండ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ మండలం నుంచి జిల్లా నుంచి భవన నిర్మాణ కార్మికులు పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని చెప్పి జిల్లా భవన నిర్మాణ రంగం సంఘం సిఐటి తరఫున భవన నిర్మాణ కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సైదాపూర్ మండలంలోని నల్లరాములపల్లె గ్రామంలో నూతన పంచాయతీ కార్యాలయ భవనాన్ని బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఏసీ ఎల్బీ అశ్విని, తానాజీ వాకడే, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సెక్రటరీ
వస్తువులనే వాడి మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. ఎందుకంటే రేపు మహిళలు చాలా మంది అందరూ కూడా మహిళలే కాకుండా క్యాన్సర్ పరంగా ఇతర అనారోగ్యాలకు కారణమవుతున్నటువంటి ప్లాస్టిక్ ను విస్తారాకులను కానీ ఇతరత్ర వాడద్దని హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని హోటళ్లలో స్టీల్ గ్లాసులు ఇచ్చినాం. అదేవిధంగా మహిళా సంఘాలకు మొత్తంగా 280 గ్రామైక్య సంఘాలకు సంబంధించి స్టీల్ సంబంధించిన కిట్టు 13 రకాల వస్తువులతో ఇచ్చినాం మనం. అవన్నీ కూడా హుస్నాబాద్ నియోజకవర్గ మహిళలు ఎక్కడ కూడా అనారోగ్యానికి గురి కాకుండా కాలుష్యం బారిన పడకుండా పర్యావరణాన్ని రక్షించేటువంటి 2-3 ఉద్దేశాలతోటి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు గౌరవ గవర్నర్ గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. దయచేసి గ్రామంలో కొంత విరివిగా చెట్లు నాటండి. మొక్కలు నాటడం ద్వారా కానీ లేకపోతే మనకు ఉండబడేటువంటి కొంత వ్యవస్థను బాగు చేసుకోవడానికి గ్రామస్తులందరూ ఐక్యంగా ఇప్పటికే ఈ భవనానికి స్థలం ఇచ్చినటువంటి అతను కూడా సన్మానం చేసినాను. వారికి ధన్యవాదాలు చొక్కారావు గారికి. అదేవిధంగా తప్పకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి మరొకసారి నేను మీ అందరికీ కూడా గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు, రోడ్లు, ఇతరత్ర త్రాగునీటి సమస్యలకు సంబంధించిన తప్పకుండా పరిష్కారం చేస్తారన్న మాట మనవి చేస్తూ మరి మీ అందరికి నా శుభాకాంక్షలు. కలెక్టర్ గారు ఒక నిమిషం. ఇప్పుడు రోడ్ అయింది, టెండర్ అయింది కొద్దిగా ఇల్లు రావాల్సి ఉంటే 10 ఏళ్లలో ఇల్లు రాకపోవడం వల్ల ఈ సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇవ్వడం వల్ల అన్ని గ్రామాలకు ఇవ్వాలని ఊరికి 10 రావచ్చు. మిగతా 40 మందికి అర్హత లేదని నేను అంటలేను. కానీ ఒకటేసారి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నియోజకవర్గానికి 3,500 రాష్ట్రం మొత్తం ఇచ్చినాం. అన్ని గ్రామాలకు ఇచ్చాం. అర్హత లేకుండా వరకు నష్టపోయి నా బాధ్యత. అర్హులకు చేయూత పింఛన్ పథకం లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చేయూత పెన్షన్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పీపీటీ ద్వారా డైరెక్టర్ సెర్ప్ గోపాల్ అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ చేయూత పథకం కింద వృద్ధులకు, దివ్యాంగులకు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, వితంతువులకు, నేతన్నలకు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ టేకేదారులు, డయాలసిస్, పిలేరియా పేషెంట్లకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందని అన్నారు. ప్రస్తుతం వృద్ధుల పింఛన్ తీసుకుంటున్న వారు మరణిస్తే వారి స్థానంలో జీవిత భాగస్వామికి పెన్షన్ మంజూరు చేయటం, హెచ్ఐవి డయాలసిస్ పింఛన్ పోర్టల్ ఓపెన్ ఉందని అన్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు పెన్షన్కు సంబంధించి 2 రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని, ఒక రిజిస్టర్లో మంజూరు చేసిన పింఛన్దారుల వివరాలు, మరో రిజిస్టర్లో అర్హత ఉన్న లబ్ధిదారుల వివరాలు రాయాలని, ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తే నూతన పెన్షన్లు మంజూరు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ సెర్ప్ గోపాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డ్ ఆఫీసర్లు, పోస్టల్ సిబ్బంది, సెక్షన్ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరే ఇష్టం ఉంది. సో దయచేసి ఈ పర్సంటేజ్ రిజిస్టర్లో కొంచెం మంచిగా మెయింటైన్ చేయాలి. మీ అందరూ మీరు కూడా వార్డ్ ఆఫీసర్తో ప్రతి వారం మీరు దీనికి వెరిఫై చేయండి. అండ్ మీరు బర్తన్ డెత్ ఫామ్ ఇస్తూ అది సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు కదా, ప్రతి ఒక్క ఫైల్ మెయింటైన్ చేయండి. మళ్ళీ ఆన్లైన్లో చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.